పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నీ కటాక్షము లేక బ్రతుకు నరుడు ఎవరు నా తండ్రి? దేవా, నీ కరుణ నీ కటాక్షం వలనే కదా భూమి మీద మేము ఉనికి కలిగి జీవించుచున్నాము, ఆహారము తినగలుగుచున్నాము, మా పనులు చేయగలుగుతున్నాము. తండ్రి, నీ కటాక్షము నీ కృప అనుదినము మమ్మల్ని నడిపించుచున్నవి. తండ్రి, ఎవరైతే నిన్ను కనుగొంటారో వారు జీవమును కనుగొందరని నీ వాక్యము సెలవిచ్చుచున్నది. తండ్రి, నిన్ను కనుగొను వారికి ప్రభువా నిత్య జీవాన్నిచ్చే దేవుడివి. తండ్రి దేవా, నిన్ను ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో తండ్రి, వారికి కూడా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి తండ్రి. భూమి మీద పరలోకమందు తండ్రి, నా తండ్రి, సమస్త మహిమ మీకే కలుగుచున్నవి. తండ్రి దేవా, మీ జీవమును కనుగొనే భాగ్యమును ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. మీ కటాక్షాన్ని పొందుకునేటువంటి తరుణము కూడా తండ్రి అనేక మందికి ఇప్పటికే కలిగింది. తండ్రి, ఇక ముందు కూడా కలగబోచున్నందుకు మీకు వందనాలు. తండ్రి, మీ కరుణ మీ కటాక్షాలు ప్రతి బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన, ప్రతి సంఘము పైన, ప్రతి దేశము పైన మీరు ఉంచుచున్నందుకు మీకు వందనాలు. మీ కటాక్షము కలిగి మేము జీవించగలుగుతున్నాం. మీ కరుణా కటాక్షములు ప్రతి బిడ్డకి అనుగ్రహింపచేయండి. క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి.